హలో ఆల్, వెల్కమ్ టు 10 టీవీ. నేను సుమ. E20 పెట్రోల్ దీనిపైన వాహనదారుల్లో రకరకాల డౌట్స్ ఉన్నాయి. అమ్మ బాబాయ్, మాకు అసలు E20 పెట్రోల్ వద్దు, దీనివల్ల మా వెహికల్స్ పాడైపోతున్నాయి, ఇందులో వాటర్ % ఎక్కువగా యూజ్ చేశారు, తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, మా ఇంజన్ పాడైపోతుందని వాహనదారులు అయితే కొనుగోలుకు ముందుకు రావట్లేదు. అండ్ రీసెంట్గా నితిన్ గడ్కరీ ఐసో బుట్టనాలు కూడా తీసుకురాబోతున్నామని కూడా ఒక బాంబు పేల్చారు. ఇప్పుడు వాహనదారుల్లో ఇదే డౌట్, అసలు ఈ ఐసో బుట్టనాలు అంటే ఏంటి, కేంద్రం ఏం చేయబోతుంది అని వాహనదారులు అయితే ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతున్నారు. మనం మాట్లాడదాం, దీనికి సంబంధించి అన్ని వివరాలను తెలుసుకుందాం. మనతో పాటు 10 టీవీ స్టూడియోలో జాయిన్ అవుతున్నారు డాక్టర్ సీదరాల రాము గారు, ఈయన ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్. మనం సార్తో మాట్లాడదాం, అసలు వీటన్నిటికి కూడా ఆన్సర్స్ తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్. నమస్తే అమ్మ, ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే E20 పెట్రోల్ మా వెహికల్స్ పాడైపోతాయి, ఇంజన్ పాడైపోతుంది, అసలు మాకు మైలేజ్ కూడా ఇవ్వదు అని రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. సో అసలు ఏంటి E20 పెట్రోల్ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు E20 పెట్రోల్ అంటే 20% ఇథైల్ ఆల్కహాల్, 80% పెట్రోల్. అయితే ఈ పెట్రోల్కి ఇథైల్ ఆల్కహాల్ కలపడం అనేది అది ప్రపంచ దేశాలలో చాలా కాలంగా జరుగుతున్నటువంటిదే. అమెరికా, కెనడా, బ్రెజిల్లో అయితే 100% ఇథైల్ ఆల్కహాల్ వాడతారు. అండ్ ఇతర ఐరోపా కంట్రీస్లో ఇథైల్ ఆల్కహాల్ని పెట్రోల్కి కలిపి వాడడం అనేది సర్వసాధారణం. అయితే భారతదేశంలో ఈ ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో ఈ E20 అనేది అమలు చేయడం జరిగింది. ఎందుకంటే ఒకటి పర్యావరణం అనుకూలమైనటువంటిది, ఇంకోటి ఏంటంటే మన పెట్రోల్ కోసం విదేశాల మీద ఆధారపడకుండా మా విదేశ మారక ద్రవ్యాన్ని మనం నిల్వ చేయడం కోసము మనము పెట్రోల్ని క్రమేపీ తగ్గిస్తూ ఇథైల్ ఆల్కహాల్ని శాతం క్రమేపీ పెంచుతూ ఉన్నాం. అయితే చాలామందికి ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్ అనగా భయపడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం మీద దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఇథైల్ ఆల్కహాల్ మీద ఉన్నటువంటి ఈ అపోహలను తొలగించడానికి క్లారిటీ ఇచ్చింది. అయితే 2023 సంవత్సరం నుంచి వచ్చిన కొత్త వాహనాలన్నీ, కార్లు కానీ మోటార్ బైక్స్ కానీ 2023 సంవత్సరం నుంచి తయారైన అన్నీ కూడా E20కి అనుకూలంగా తయారైనవి. మనకు అక్కడ బండి మీద చూడండి, ట్యాంక్ దగ్గర E20 అని రాసి ఉంటుంది. అంటే మీ బండి E20కి అనుకూలమైన ఉంటుంది. ఈ బండ్లకు ఎటువంటి సమస్య లేదు. కానీ ఈ 2023 సంవత్సరం కన్నా ముందు తయారైన బండ్లలో కొద్ది సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతుంది. కొన్ని సమస్యలు ఏంటంటే ఆ బండ్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ భాగాలు స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దెబ్బతిన్న ప్లాస్టిక్ భాగాలను ఈ E20 తగిన విధంగా మీరు మార్పు చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవు. పాత వాహనాలైనా కొత్త వాహనాలైనా ఎటువంటి సమస్యలు ఉండవు, భయపడని అవసరం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇథైల్ ఆల్కహాల్కి ఈ మాయిశ్చర్ని, వాతావరణంలో ఉండేటువంటి తేమను గ్రహించేటువంటి స్వభావం ఉంటుంది. అది కూడా వాస్తవమే. అయితే ఇప్పుడు E20కి అనుకూలంగా తయారు చేసిన బండ్లలో, ఇప్పుడు తయారవుతున్న బండ్లన్నింటిలో కూడా, అదేవిధంగా ఈ పెట్రోల్ ట్యాంకులన్నింటిలో కూడా ఈ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసినప్పటికీ కూడా ఈ కరోజన్ రాకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనము ఈ దానికోసం అంత వర్రీ కానవసరం లేదు. అది ఇంకోటి ఏంటంటే E20 పెట్రోల్ మీద చీమలు వాళ్తున్నాయని, ఈగలు వాళ్తున్నాయని చెప్పి కూడా ఒక అపోహ ఉన్నది. అది తప్పు. ఎందుకంటే E20 పెట్రోల్లో ఇథైల్ ఆల్కహాల్ అనేది 20% ఉంటుంది, 80% పెట్రోల్ ఉంటుంది. మరి పెట్రోలు ఘాటైన వాసన ఉంటుంది. మరి పెట్రోల్ తాగితే ఇన్సెక్ట్స్ చనిపోతాయి కదా. అయినా ఇథైల్ ఆల్కహాల్లో చక్కెర అనేది ఉండదు, ఇథైల్ ఆల్కహాల్ చక్కెర ఉండదు. కాబట్టి ఎటువంటి సమస్య ఉండదు. ఈ ఇన్సెక్ట్స్ వస్తున్నాయి, ఇన్సెక్ట్స్ వాళ్తున్నాయి కాబట్టి ఇది ప్రమాదకరమని అనుకోవడానికి వీలు లేదు. అది అన్ని అపోహ మాత్రమే. E20 పెట్రోల్ మీద ఒకవేళ చీమలు, ఈగలు వాళ్ళని కూడా అవి చనిపోతాయి. ఎందుకంటే పెట్రోల్ ఘాటైన వాసన, పెట్రోల్ కనుక తాగినట్లయితే అవే చనిపోతాయి. ఇథైల్ ఆల్కహాల్ చక్కెర ఉండదు. కాబట్టి ఇది అపోహ మాత్రమే. సార్, ఇంకొక డౌట్ ఏంటంటే ప్రతి వాహనదారుడు కూడా తమ కార్ బాగుండాలి, మైలేజ్ బాగా ఇవ్వాలి,
ఎక్కువ రోజులు కార్ని నేను రన్ చేసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు E20 పెట్రోల్తో కొంతమంది టెస్ట్ డ్రైవ్ చేసిన వాళ్ళ రివ్యూ ఏంటంటే అసలు మైలేజ్ ఇవ్వట్లేదు అంటున్నారు. సో మీ పరిశీలన ఏంటి? ఇప్పుడు పెట్రోల్తో కంపేర్ చేస్తే ఇథేల్ E20 పెట్రోల్కు కొద్దిగా మైలేజ్ తగ్గుతుంది, కొద్దిగా తగ్గుతుంది. మళ్ళీ ఇంకోటి చూస్తున్నట్లయితే ఇప్పుడు మామూలు పెట్రోల్ యొక్క ఆక్టేన్ నెంబర్ ఎంత అంటే 91 ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్ యొక్క ఆక్టేన్ నెంబర్ 95 ఉంటుంది. ఇప్పుడు బండి యొక్క నాణ్యత, దాని యొక్క జీవితకాలము, దాని పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఆక్టేన్ నెంబర్ మీద ఆధారపడి ఉంటాయి. పెట్రోల్కి ఎక్కువ ఆక్టేన్ నెంబర్ ఉంటే అది మంచి పెట్రోల్. ఎమిషన్స్ అంటే పొగ రావటం అనేది తగ్గిపోతుంది, శబ్దం రావడం అనేది తగ్గిపోతుంది, బండి యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. అది ఆ పాయింట్ మనం చూసుకోవాలి, మైలేజ్ పాయింట్ కాదు. ఓకే, ఇప్పుడు ఈ మామూలు పెట్రోల్కి ఆక్టేన్ నెంబర్ 91, ఇది 95 ఎక్కువ ఉన్నది, 4 పాయింట్స్ పెరిగింది. కాబట్టి ఇంజిన్ డ్యూరబిలిటీ చాలా పెరుగుతుంది. ముఖ్యంగా మన పర్యావరణంని సేవ్ చేస్తున్నాం. ఇవన్నీ పాయింట్స్లు చూసుకోవాలి. కానీ ఎనీవే వీళ్ళు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అంత ఎక్కువ మైలేజ్ మార్పు ఉండదు, మా అంటే ఒక 3-4 కిలోమీటర్లు తేడా రావచ్చు అంతే. అంతేగాని ఎక్కువ తేడా రాదు, ఒక 3-4 కిలోమీటర్లు తేడా రావచ్చు. కానీ మీ ఇంజన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతుంది కదా, ఎందుకంటే ఆక్టేన్ నెంబర్ పెరుగుతుంది కదా. ఆ పాయింట్ ఆఫ్లో మనం ఆలోచన చేసుకోవాలి E20 పాయింట్ వచ్చినప్పుడు. అది అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందిలో ఈ E20 పెట్రోల్కి వాటర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, వాటర్ ఎక్కువగా యూసేజ్ ఉంటుంది ఈ E20 పెట్రోల్కి అని ఒక డౌట్ ఉంది. అసలు వాటర్ యూసేజ్ E20 పెట్రోల్కి ఎంత ఉంటుందండి? ఇప్పుడు మొక్కజొన్న నుంచి, అదేవిధంగా బియ్యం నుంచి, ఈ చెరుకు నుంచి ఈ ఇథైల్ ఆల్కహాల్ని తయారు చేస్తారు. ఓకే, అయితే ఈ పరిశ్రమలలో వీటి నుంచి ఇథైల్ ఆల్కహాల్ తయారు చేసినప్పుడు కేవలం 3 నుంచి 5 లీటర్లు మాత్రమే నీరు అవసరమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన బియ్యము, మొక్కజొన్న, ఈ చెరుకు రసము వీటి నుంచి ఇథైల్ ఆల్కహాల్ తయారు చేస్తే పరిశ్రమలలో 3 నుండి 5 లీటర్లు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ చాలామంది ఏం లెక్కేస్తున్నారంటే వరి నాట్లు వేసిన దగ్గర నుంచి ఆ వరి బియ్యంలో ఇథైల్ ఆల్కహాల్ సంగరించే వరకు ఎంత నీరు ఖర్చు అవుతుంది అని లెక్కేస్తున్నారు. అట్లా లెక్కేస్తే 10,000 లీటర్లు అవుతుంది. ఇప్పుడు ఆ లెక్కేస్తే మనము వరినే తింటున్నాం, మన వరి అన్నం తిని మరి ఉడకబెట్టి చేస్తుంటే మనం కూడా సుమారు 10,000 లీటర్లు ఖర్చు చేస్తున్నాం కదా. అట్లా అన్నం తినడం మానేయాలి మనం. అది కూడా అంతే ఖర్చు అవుతుంది కదా. వీళ్ళు వరి నాటు వేసిన కాంచి లెక్కేస్తున్నారు, వరి నాట్లకు ఎంత నీళ్ళు పడుతుంది ఇవన్నీ లెక్కేసి 10,000 లీటర్లు పడుతుంది ఒక లీటర్ అని చెప్తున్నారు. మరి మనం కూడా మనకు ఇథైల్ ఆల్కహాల్ తేడా అయింది. ఆ రైస్ని వండుకుంటాం, వాళ్ళు ఏం చేస్తారు రైస్ నుంచి ఇథైల్ ఆల్కహాల్ తయారు చేస్తారు. మన సేమ్ మనం అన్నం తింటే ఎంత పడుతుందో 10,000 లీటర్లు సుమారు అంతే అక్కడ ఇథైల్ ఆల్కహాల్కి పడుతుంది. కాబట్టి ఏదో ఇథైల్ ఆల్కహాల్ నీళ్ళన్నీ ఖర్చు అయిపోతే మనకు వాటర్ స్కేర్సిటీ వస్తుంది అనే మాట చెప్పొద్దు, అది తప్పుడు లెక్క. కరెక్ట్గా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇథైల్ ఆల్కహాల్ తయారు చేసినప్పుడు బియ్యం నుంచి 3 నుండి 5 లీటర్లు మాత్రమే ఖర్చు అవుతాయి. అది రాంగ్ ప్రాపగండా చేస్తున్నారు. అది కూడా. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే బెటర్ మైలేజ్ కోసం 2020కి ముందు ఉన్న వెహికల్స్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా ఫర్ బెటర్ మైలేజ్, మంచి మైలేజ్ కోసం? మంచి మైలేజ్ కోసం అంటే ఇప్పుడు లగ్జరీ కార్స్ ఉన్నాయి. అది లగ్జరీ కార్స్ అంటే ఆడి, BMW లాంటి లగ్జరీ కార్సు అవి E20కి సరిపోయే విధంగా లేవు. అవి అందుకోసం వాటికి గవర్నమెంట్ ఏమి పర్మిషన్ ఇచ్చిందంటే వాటికి XP95 ఆర్ XP100. XP అంటే ఎక్స్ట్రా ప్రీమియం 90, అంటే ఆ ఎక్స్ట్రా ప్రీమియం ఆ పెట్రోల్కి XP95. అంటే XP95 అంటే ఆ ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్కి ఆక్టేన్ నెంబర్ 95 ఉంటుంది. XP100 అంటే ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్, దాని ఆక్టేన్ నెంబర్ 100 ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ యొక్క ధర 160 నుంచి 170 రూపాయలు ఉంటుంది, అది ధర ఎక్కువ. మన ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్ యొక్క ధర 115 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ లగ్జరీ కారు వాళ్ళు ఈ E20 పెట్రోల్ వాడడం వల్ల అవి బండి ఖరాబ్ అవుతుందని, కారు ఖరాబ్ అవుతుందని
ఏమైనా అపోహలు ఉన్నప్పుడు వాళ్ళు XP 100 అనే పెట్రోల్ని వాడుతున్నారు. అది గవర్నమెంట్ కూడా అనుమతించింది, కానీ దాని ధర ఎక్కువ దాని. అది ఒక్కటి పాయింట్. అంటే ఈ XP 91లో ఇంకా స్పెషాలిటీ ఏముంది? ఏం లేదు, దాని XP 95 అంటేనే 95 అంటే దాని ఆక్టేన్ నెంబర్. మన ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్ కూడా ఆక్టేన్ నెంబర్ 95. కానీ దీని ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది, XP 95లో ఇథైల్ ఆల్కహాల్ ఉండదు. అంటే ఎక్కువ మైలేజ్ వస్తుందా అది XP 95? కొద్దిగా మైలేజ్ ఎక్కువ వస్తుంది అండి. ఎందుకంటే ఇథైల్ ఆల్కహాల్ కలిపినప్పుడు ఎప్పుడైనా మైలేజ్ తగ్గిపోతుంది. ఇది కొద్దిగా మైలేజ్ ఇస్తుంది కొద్దిగా. అది XP 100 కూడా కొద్దిగా మైలేజ్ ఇస్తుంది, ఎందుకంటే ప్యూర్ పెట్రోల్ కాబట్టి. కానీ ధర ఎక్కువ ఉన్నది కదా, అది కూడా ఆలోచించాలి. కాబట్టి అయినప్పటికీ కూడా నిన్న మన పెట్రోలియం శాఖ మంత్రి, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కూడా ఏం చెప్పారంటే E20 పెట్రోల్ని రేసింగ్ వెహికల్స్లో కూడా వాడవచ్చు, పికప్ బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఆయన నిన్న చెప్పడం అయింది పత్రికాముఖంగా. అది అన్నాడు. ఇవన్నీ అపోలే. ఓకే, అంటే E20 పెట్రోల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, ఆ పెట్రోల్ మేము కార్లో వేసుకుంటే వాటర్ ఫామ్ అయ్యే తేమ శాతం ఫామ్ అవుతుంది మా ఇంజన్లో అని భయపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్లో, E20 పెట్రోల్లో నీళ్ళు ఎవరు కలపరు. అది ఈ ఇథైల్ ఆల్కహాల్కి వాతావరణంలో ఉండేటువంటి తేమను గ్రహించే స్వభావం ఉంటుంది, అది మాత్రమే. అంతేగాని కంపెనీ వాళ్ళు కలపరు ఎవరు. కాబట్టి ఈ ఇథైల్ ఆల్కహాల్ వాతావరణంలో ఉన్నటువంటి తేమను గ్రహించినప్పుడు ఏమవుతుందంటే ఈ పెట్రోల్ను ఇథైల్ ఆల్కహాల్ రెండు కూడా సపరేట్ అవుతాయి. ఇథైల్ ఆల్కహాల్ ఏమో ఉన్నటువంటి ఇథైల్ ఆల్కహాల్ నీరు కలిసినటువంటి మిశ్రమేమో ట్యాంక్ కింద ఉంటుంది, ప్యూర్ పెట్రోల్ పైకి వెళ్ళిపోతాయి, రెండు సపరేట్ అయిపోతాయి. అయితే ఇథైల్ ఆల్కహాల్ నీరు ఉన్నటువంటి మిశ్రమము ఏం చేస్తుంటే ట్యాంక్ కింద ఉండడం వల్ల ఆ ట్యాంకును రస్ట్ పట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే బండిని తరచుగా వాడుతూ ఉండాలి. E20 పెట్రోల్ వాడిసి మనం చాలా రోజులు వాడుకున్నట్లయితే ఈ ఇథైల్ ఆల్కహాల్లో ఉన్నటువంటి తేమ ఈ రస్టింగ్కి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చే వెహికల్స్, ఇందాక చెప్పినట్టు 2023 తర్వాత వచ్చిన వెహికల్స్ అన్ని కూడా ఈ రస్టింగ్ రెసిస్టెంట్గానే తయారు చేస్తున్నారు. అది ఇప్పుడేం ఓరే కానవసరం లేదు. కాబట్టి మనం ప్రికాషన్ తీసుకోవాలంటే E20 పెట్రోల్ పోసినప్పుడు ఏం చేయాలంటే అది తరచుగా వాహనాలు వాడుతుండాలి, పెట్రోల్ పోపించి ఒక ఆడు ఉంచొద్దు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము పెట్రోల్ ట్యాంకులో సగమే పెట్రోల్ పోసారనుకోండి, ఈ సగము పైన మిగతా సగం ఖాళీ ఉంటుంది కదా, అక్కడ గాలి ఆక్యుపై చేస్తుంది. ఈ గాలిలో తేమ ఉంటుంది, తేమ ఉండి మళ్ళీ ఈ తేమ ఈ E20 పెట్రోల్లోని ఇథైల్ ఆల్కహాల్ తోటి మళ్ళీ కలిసిపోయి మళ్ళీ పెట్రోలు ఇథైల్ ఆల్కహాల్ సపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ట్యాంకు ఫిల్ చేసి పెట్టుకోవాలి. ట్యాంక్ ఫిల్ చేసి పెట్టుకుంటే అప్పుడు ఆ ట్యాంకులో గాలి ఆక్రమించే స్థలం తక్కువ ఉంటుంది, కాబట్టి మాయిశ్చర్ శాతం అనేది తక్కువ ఉంటుంది. ఈ విధంగా కొన్ని ప్రికాషన్స్ మనం చేసుకోవాలి. ఇది ఓల్డ్ వెహికల్స్కి అండి. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఈ 2023 తర్వాత వచ్చిన వెహికల్కి అటువంటి సమస్యలు లేవని నేను స్పష్టంగా చెప్పేశారు వాళ్ళు. అది అంటే అండ్ ఇందాక మీరు అన్నారు కదా, మన కేంద్ర మంత్రి రేస్ కార్లకు కూడా ఇది యూజ్ చేయొచ్చు ఈ పెట్రోల్ అన్నారు కదా, అంటే ఇది ఆల్రెడీ మైలేజ్ తక్కువగా ఇస్తుంది కదా, సో ఎలా యూజ్ చేయాలి? ఇప్పుడు సహజంగా ఏ బండి అయితే పికప్ ఎక్కువ పోతుందో అది మైలేజ్ తక్కువ ఇస్తుంది అండి. స్పీడ్గా పోయేది మైలేజ్ తక్కువ ఇస్తుంది ఏదైనా సరే. ఇప్పుడు హోండా కొన్ని కంపెనీ ఉంటాయి, 2 వీలర్స్ ఉంటాయి, అవి ఎక్కువ మైలేజ్ ఇస్తాయి, కానీ స్పీడ్ ఎక్కువ ఉండవు కదా. రేస్ కార్లు స్పీడ్ ఎక్కువ పోతే మైలేజ్ పోతాయి, అట్లా ఉంటుంది. ఇప్పుడు అంతేందుకంటే ఇప్పుడు మనము మార్స్కి అమెరికా వాళ్ళు శాటిలైట్ పంపించారు, ఇండియా వాళ్ళు శాటిలైట్ పంపించారు. అమెరికా వాళ్ళకి 3 నెలల్లోనే వెళ్ళిపోతుంది, దాని ఖర్చు ఎక్కువ, కానీ దాని మైలేజ్ తక్కువ. మనది ఎక్కువ 3 నెలల కన్నా ఎక్కువ 5-6 నెలలు పడుతుంది శాటిలైట్ అక్కడ మార్స్కి పోవాలంటే, కానీ మైలేజ్ ఎక్కువ వస్తుంది, ఖర్చు తక్కువ వస్తుంది. ఇక్కడ ఏంటంటే సహజంగా మైలేజీ తక్కువ వస్తుందంటే స్లో పోతుంది, అంటే మైలేజీ తక్కువ వస్తుందంటే స్పీడ్ ఎక్కువ పోతుంది. మైలేజీ ఎప్పుడైతే తగ్గిందో స్పీడ్ ఎక్కువ పోతుంది. ఓకే, అది అంటే స్పీడ్ ఎక్కువ పోతే మైలేజ్ తగ్గుతుంది. ఇది ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు ఇందాక E20 పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు తేమ శాతం ఉంటుందనే డౌట్స్ వాహనదారులో ఉన్నాయన్నప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే బెటర్, గ్యాప్ ఉండకూడదు, ఎయిర్ ఫామ్ అయ్యే గ్యాప్ లేకుండా ఉంటే మంచి మైలేజ్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పారంటే మనం బేసిక్గా ఒక సగటు వాహనదారుడు పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే ఫుల్ ట్యాంక్ మోస్ట్లీ చేయించుకోరు. 100 రూపీస్
100 నుంచి స్టార్ట్ అవుతుంది ఐ థింక్ నాకు తెలిసినంత వరకు. సో ఇది వాళ్ళకి నష్టమే కదా, ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలనేది ఒక భారమే కదా E20 పెట్రోల్తో. అయితే ఈ 2023 సంవత్సరాల తర్వాత వచ్చిన వెహికల్కి అయితే సమస్య లేదు. ఓకే, 2023 ఉన్న వాటికి 2022. 2023 తర్వాత వచ్చిన వెహికల్స్కి సమస్య లేదు. 2023 ముందు వచ్చిన వెహికల్స్కి మాత్రమే సమస్య ఉంటుంది, కరోజన్ సమస్య ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొద్దిగా ప్రికాషన్స్ తీసుకోవాలి. 2023 తర్వాత వచ్చిన వాహనాలకు అక్కడ బండి మీద రాసుంటుంది E20 అని, వాళ్ళకు అంత సమస్య ఉండదు వాళ్ళకు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఏవో అపోహలు వస్తున్నాయి. ఇది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. మనమే మొట్టమొదటిగా దేశంలో వాడుతున్నది కాదు ఇది. అంటే 2022 ముందుకున్న వెహికల్స్ వాహనదారులు E20 పెట్రోల్తో వాళ్ళకి నష్టమే కదా సార్? స్వల్పంగా నష్టం జరుగుతుంది, జరగదని అంటలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది జరుగుతుందని. కానీ మనము ఒక మార్పులకి వెళ్ళాలి కదా. ఇప్పుడు వాటు ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు ఒకప్పుడు యూపీఐ ద్వారా మనీ పేమెంట్ చేయమంటే కూడా చాలామంది మాకు సిగ్నల్స్ రావు, మా సెల్ ఫోన్ అప్డేట్ లేదు, ఏవో వంకలు చెప్పారు. ఇప్పుడు అంతా యూపీఐ పేమెంట్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఎవరు క్యాష్ క్యారీ చేస్తున్నారు. ఎక్కడ పోయినా రూపాయి కొద్దిపేట కట్టకుండా కూడా యూపీఐ పేమెంట్ అలవాటైంది. కానీ ఫస్ట్లో రెసిస్ట్ చేశారు. ఇది కూడా పబ్లిక్ కొద్దిగా అలవాటయ్యేదాకా వాళ్ళకు సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలు కాలక్రమేణా నివృత్తి అవుతాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకు మెల్లగా, అంటే ఇప్పుడు ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే మీ ఫ్లెక్స్ ఫ్యూయల్ 100 పెడతాం, 100 పెడతాం, E85 తెస్తామని అలాంటి చెప్పడం వల్ల కూడా ప్రజలలో కూడా ఆందోళన ఉన్నది. కాబట్టి ప్రజల యొక్క ఆందోళన కూడా గమనించి కేంద్ర ప్రభుత్వము ఈ E20 పెట్రోల్ని 1 సంవత్సరం పాటు నడిపి ప్రజల యొక్క అపోహలు భయాలు తొలగించే ప్రయత్నం చేయాలి. ఈ లోపల ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, E20 పెట్రోల్ సక్సెస్గా ఉంది, మంచిగా ఉన్నది, దీంతో ఎటువంటి సమస్య లేదని వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత E20 నుంచి E40కి వెళ్ళొచ్చు. అలా 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 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఈ 1 year వరకు కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ఈ ప్రజల ఆందోళనను గుర్తుపెట్టుకొని అది స్లోగా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే ప్రజలు కూడా తప్పకుండా సహకరిస్తారు. అంటే మైలేజ్ తక్కువ ఉంది, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, 2022 బిఫోర్ వెహికల్స్లో సమస్య ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే మనం భూటాన్ విషయానికి వస్తే, అసలు భూటాన్ అయితే మాకు అసలు E20 పెట్రోల్ వద్దు, మాకు నార్మల్ పెట్రోలే ఇవ్వండి అని అడుగుతుంది. సో ఏం చెప్తారు? అంటే భూటాన్ ఇంకా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళ పెట్రోల్ స్టోరేజ్ ట్యాంక్స్ E20 తగ్గట్టుగా వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ కాలేదు. వాళ్ళ బండ్లు కూడా ఈ E20 పెట్రోల్ తగ్గట్టుగా అప్గ్రేడ్ కాలేదు. వాళ్ళు అప్గ్రేడ్ అయిన తర్వాత వాళ్ళు న్యాచురల్గా కొంటారు. ఇది పర్యావరణ, ఏ దేశమైనా కూడా పర్యావరణం అనుకూలమైనటువంటి విధానాలు అవలంబించాలనే చూస్తుంది. ఓకే, కాబట్టి వాళ్ళు ప్రస్తుతానికి E20 తగ్గిన విధంగా వాళ్ళ దగ్గర వసతులు లేవు కాబట్టి వాళ్ళు కొనమని చెప్పారు. అంతేగాని E20 పెట్రోల్ కొంటే ఏదో జరిగిపోతుంది అని కాదు. వాళ్ళు అంటే భూటాన్లో అప్డేటెడ్ లేరు వాళ్ళు చెప్పారు. వాళ్ళు మా పెట్రోల్ స్టోరేజ్ ట్యాంక్స్ కానీ వాహనాలు కానీ E20 దగ్గరికి లేదు కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు వాయిదా ఇస్తారు. అది ఫ్యూచర్లో వాళ్ళు కొనవచ్చు. అది ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇంకొక రకమైన పెట్రోల్ కూడా తీసుకురాబోతున్నాం అనేసరికి ఆల్రెడీ E20 పెట్రోల్ అంటేనే భయం వేస్తుంది, రస్ట్ అండ్ అందులో వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది, తేమ శాతం, అసలు మాకు మైలేజ్ ఇవ్వదు, మా ఇంజన్లు పాడవుతున్నాయని వాహనదారులు అంటున్న టైంలో ఇంకొక న్యూస్ కూడా తీసుకొచ్చారు. అదేం చెప్తారు మరి? ఇప్పుడు E20 గురించి భయపడిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం పదే ఈ విషయం చెప్తూనే ఉన్నది. ఇప్పుడు నిన్న నితిన్ గడ్కరీ చెప్పింది ఏంటంటే 15% ఐసోబ్యూటనోల్ అనే పెట్రోల్ని, IB 15%, అంటే 15% ఐసోబ్యూటనోల్ అండ్ 85% డీజిల్ ఉన్నటువంటి ఈ కాంబినేషన్ తోటి ప్రయోగాలు జరుగుతున్నాయి. సక్సెస్ అయినది ఈ ప్రయోగాలు. ఫ్యూచర్లో IB 15%తో డీజిల్ ఇంజన్స్ కూడా ఇథైల్ ఆల్కహాల్ ఐసోబ్యూటనాల్ని కలుపుతామని నిన్న ప్రకటన చేశారు. అంటే ఈ ఐసోబ్యూటనాల్ ఎట్లా తయారు చేస్తారు సార్? ఐసోబ్యూటనాల్ని ఇథైల్ ఆల్కహాల్ నుంచి తయారు చేస్తారు. అది కూడా దీంతోనే తయారు చేస్తారు ఐసోబ్యూటనాల్. అయితే ఐసోబ్యూటనాల్ని డీజిల్ ఇంజన్స్ కలుపుతారు. అయితే క్వశ్చన్ రావచ్చు, ఇథైల్ ఆల్కహాల్ని కలపవచ్చు కదా అంటే ఇథైల్ ఆల్కహాల్ డీజిల్ ఇంజన్ తోటి మిక్స్ కాదు.
ఓకే. కాబట్టి ఐసోబ్యూటనాల్ తయారు చేసి ఐసోబ్యూటనాల్ని డీజిల్ ఇంజిన్ కలపడం ద్వారా IB 15% అనేటువంటి పెట్రోల్ తేవాలని చూస్తున్నారు. అదేవిధంగా కిర్లోస్కర్ అనే ఒక జనరేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇథైల్ ఆల్కహాల్ 100%, అదేవిధంగా ఐసోబ్యూటనాల్ 100%, రెండింటితోటి టెస్ట్ చేసి చూస్తుంది ఈ జనరేటర్స్ ఎలా పనిచేస్తాయని. ఆ జనరేటర్స్ కూడా చాలా బాగా పనిచేసాయి ఈ రెండింటితోటి. ఇప్పుడు జనరల్గా మన జనరేటర్స్ అన్ని కూడా డీజిల్ ఇంజిన్తో నడుపుతారు. కాబట్టి ఆ డీజిల్కి సబ్స్టిట్యూట్గా ఇప్పుడు 100% ఇథనాల్, 100% ఐసోబ్యూటనాల్తో కూడా మనము నడపవచ్చు. ఇక ఫ్యూచర్లో రాబోయేటటువంటి ఈ జనరేటర్స్ అని కూడా దీని ద్వారానే పనిచేసే విధంగా వస్తాయని చెప్పి కూడా నిన్న నితిన్ గడ్కరీ గారు చెప్పడం తెలిసింది. అయితే ఇప్పుడు మనం చూస్తుంటాం కూడా అపార్ట్మెంట్లలో కరెంట్ పోయినప్పుడు జనరేటర్స్ చేస్తారు. జనరేటర్స్ చేసేగానే చాలా పొగ వస్తుంది. ఆ పొగను మళ్ళీ మనమే పిలుస్తాం. మళ్ళీ ఇంట్లో వదిలిన పొగ మళ్ళీ మనమే అపార్ట్మెంట్లలో పిలుస్తాం. కాబట్టి అటువంటి సమస్య లేకుండా ఇప్పుడు వచ్చేటువంటి అన్నీ కూడా ఈ ఐసోబ్యూటనాల్ 100%, ఇథైల్ ఆల్కహాల్ 100%తో వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు E20 డీజిల్ కూడా పర్యావరణాన్ని కాపాడుతుందా? IB 15 డీజిల్ అండి, ఐసోబ్యూటనాల్. ఓకే, అది పర్యావరణాన్ని కాపాడడానికి ట్రై చేస్తున్నారు. అదే ఇప్పుడు ఆల్కహాల్ పెట్రోల్స్ అన్ని కూడా పర్యావరణానికి అనుకూలమైనటువంటివి. ఓకే, అవన్నీ అంటే ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతున్న ఇప్పుడు E20 గురించి ఏం చెప్తారు? E20 అనేది ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ అయినది. అది కార్యక్రమం సజావుగానే సాగుతున్నది. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే రాబోయే కాలంలో దాన్ని అప్గ్రేడ్ చేసి E100 చేద్దామని చూస్తుంది. దానికోసము ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి. మారుతి సుజుకి వాళ్ళు కానీ, హీరో కంపెనీ వాళ్ళు కానీ దీనికి తగ్గట్టుగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ కూడా తయారు చేస్తున్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటే 100% మామూలు పెట్రోల్ అయినా పోసుకోవచ్చు, 100% మామూలు పెట్రోల్ అయినా పోవచ్చు, 100% ఇథైల్ ఆల్కహాల్ అని పోయవచ్చు, 20% ఇథైల్ ఆల్కహాల్ అని పోయవచ్చు, 40% ఇథైల్, ఎంతైనా మన పర్సంటేజ్ ఉంటుంది. ఇంకా అది అన్నిటికీ పనికి వస్తుంది. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ ఆల్రెడీ బ్రెజిల్లో ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాలో మార్కెట్స్లో అవి వస్తున్నాయి. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే నాడు మన పెట్రోలియం శాఖ మంత్రి ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ని రిలీజ్ చేశారు మార్కెట్లో. అంటే ఇంకా ఫ్యూచర్లో అవే వస్తాయి ఎక్కువ నాకు తెలిసినంత వరకు. ఓకే, ఫ్యూచర్లో. అండ్ E20కి సంబంధించి మీరు ఒక వీడియో చూసారా సోషల్ మీడియాలో? చీమలు పట్టిన వీడియో, అంటే పెట్రోల్ పోసే ట్యాంక్ దగ్గర. ఆ వీడియో మీరు చూసే ఉంటారు. చూశాను. అంటే చెరుకు రసంతో తయారు చేస్తున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు మీరేం చెప్తారు? ఇథైల్ ఆల్కహాల్ తయారు చేసేది చెరుకు రసం నుంచే. చెరుకు రసంని అంటే మొలాసిస్లో ఉండేటువంటి చెరుకు రసంని ఫెర్మెంటేషన్ చేయడం ద్వారా ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది. అయితే ఈ చెరుకు రసానికి చీమలు పడతాయి, ఇథైల్ ఆల్కహాల్కి ఎందుకు చీమలు పడతాయి? చెరుకు రసం వేరే, ఇథైల్ ఆల్కహాల్ వేరే. ఇథైల్ ఆల్కహాల్ అనేది స్వల్పంగా తీయగా ఉంటుంది, కానీ అది మండే స్వభావం ఉంటుంది అది ఇథైల్ ఆల్కహాల్కి. చెరుకు రసం అనేది తీయగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చూడవలసింది అంటే పాల నుంచి నెయ్యి తయారు చేస్తాం. పాల యొక్క స్వభావం వేరే, నెయ్యి యొక్క స్వభావం వేరే, రెండు వేరే. కానీ నెయ్యి పాల నుంచి వచ్చిందని చెప్పేసి ఈ రెండు ఒకటి అంటామా మనం? ఇథైల్ ఆల్కహాల్ అనేది చెరుకు రసం నుంచి వచ్చింది కాదనట్లే, కానీ చెరుకు రసం యొక్క ధర్మాలు వేరే, ఈ ఇథైల్ ఆల్కహాల్ యొక్క ధర్మాలు వేరే. ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ ఉన్నటువంటి E20 పెట్రోల్ ఉన్నటువంటి దానిని ఈగలు కానీ చీమలు కానీ తాగినట్లయితే అవి చనిపోతాయి కదా. అది అక్కడ ఎందుకో 80% పెట్రోల్ ఉన్నది. పెట్రోల్ టాక్సీ కదా. అదేవిధంగా ఇథైల్ ఆల్కహాల్ అనేది అది కూడా మండుతుంది. ఇది కూడా తప్పని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అది లాజిక్గా కూడా మనం ఆలోచిస్తే ఇథైల్ ఆల్కహాల్ అనేది అది మండే స్వభావం ఉండేటువంటిది ఎలా చీమలు పడతాయని. ఒకవేళ చీమలు పట్టా కూడా పెట్రోల్ ఉన్నది కదా దాంట్లో 80%, దాంతో చనిపోతాయి కదా. కాబట్టి ఇది అబద్ధం. కేంద్ర ప్రభుత్వం నేను చెప్పింది అది క్లియర్ కట్గా. IB 15 ఎలా తయారు చేస్తారు? దాని ఖర్చు ఎంత అవుతుంది ఒక లీటర్కి కొనాలి అనుకుంటే, సామాన్యుడు కొనాలనుకుంటే? ఇప్పుడు అది IB 15 కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రయోగ దశలో ఉన్నదని చెప్పిందండి. ఇంకా ప్రయోగ దశలో ఉన్నది అది.
అది సక్సెస్ అయిన తర్వాత అది విధి విధానాలు, దాని ధర, దానికి సంబంధించిన సాంకేతికను తర్వాత చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతానికి మట్టుకే అది మేము ఇంట్రొడ్యూస్ చేద్దామని చెప్పారు. ఇప్పుడు ఈ ఇథైల్ ఆల్కహాల్ కూడా మేము భవిష్యత్తులో దాని యొక్క పరిమాణం కూడా పెంచుతామని చెప్తున్నారు. అందుకోసం వెహికల్స్ కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ని తయారు చేస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు. ఇంకా ఏ పర్సంటేజ్ ఉన్నా మనం వాడుకోవచ్చు అని అట్లా. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే లగ్జరీ కార్స్, హై అండ్ కార్స్లలో ప్రీమియం పెట్రోల్ని మాత్రమే వాడుతున్నారు. ఐ థింక్ అది 170 రూపాయల వరకు ఉండుంటుంది లీటర్. సో ఎందుకు రీజన్ అంటే ప్రీమియం పెట్రోల్ వల్ల కార్ బాగుంటుందనా, మైలేజ్ ఇస్తుందనా, ఏం చెప్తారు ప్రీమియం పెట్రోల్ గురించి? అంటే ఇప్పుడు ఈ లగ్జరీ కార్స్ అనేది E20కి అనుకూలంగా లేవు కాబట్టి వాళ్ళ బండ్లు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు XP95, XP100 ఈ పెట్రోల్ని వాడుతున్నారు అంతే. వాళ్ళు ఏంటంటే దీంతో ఏమో సమస్యలు వస్తాయని చెప్పి ఖరీదైనటువంటి పెట్రోల్ని వాడుతున్నారు. ఎక్స్ట్రా ప్రీమియం 95, ఎక్స్ట్రా ప్రీమియం 100. అది అంతే. వాళ్ళు E20కి భయపడే ఆ కాస్ట్లీ పెట్రోల్కి పోతున్నారు అంతే. ఓకే. సో ఫైనల్గా E20 పెట్రోల్ గురించి ఏం చెప్తున్నారు? అండ్ ఇంకా కొత్తగా కూడా తీసుకురాబోతుంది కేంద్రం, అనౌన్స్మెంట్స్ కూడా చూసాం. సో వాహనదారులకు మీరేం చెప్తారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము క్లియర్ కట్గా చెప్పేసింది, పేపర్లో కూడా మనం నిన్న చదివే ఉన్నాం. E20 పెట్రోల్ ద్వారా ఎటువంటి భయ ఆందోళనలు చెందనవసరం లేదు. ఇది ప్రపంచంలో ఆల్రెడీ చాలా దేశాలు వాడుతున్నాయి కాబట్టి మనం వాటి గురించి ఏం భయపడని అవసరం లేదు. ఇంకా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వము ఈ E20 పెట్రోల్ని అప్గ్రేడ్ చేద్దామని చూస్తుంది. E40గా E100 వరకు తీసుకుపోవాలని చూస్తుంది. అదేవిధంగా డీజిల్ని కూడా ఐసోబ్యూటనాల్ తోటి మిక్స్ చేసి ఆ విధంగా మనం పర్యావరణ అనుకూలమైనటువంటి ఇంధనాలను భారతదేశంలో ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము చాలా సీరియస్గానే కృషి చేస్తున్నది. ఓకే, అందులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్, హరిత హైడ్రోజన్ కూడా ప్రవేశపెడుతుంది. మళ్ళీ అదేవిధంగా బయోడీజిల్ ఒకటి ప్రవేశపెడుతున్నది. డైమిథైల్ ఈథర్ అనేది ఒకటి ప్రవేశపెడుతుంది. ఒక్కటే కాకుండా ఒక్క ఇథైల్ ఆల్కహాలే కాకుండా వివిధ రకాలైనటువంటి పర్యావరణ అనుకూల ఇంధనాలని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఆలోచిస్తుంది. దానికి రెండు లాభాలు ఏంటంటే, ఒకటి మన ఫారిన్ రిజర్వ్స్ అనేవి సేవ్ అవుతాయి, రెండవది మరి వేరే దేశాల మీద ఆధారపడక్కర్లేదు. ఎక్కడో యుద్ధం అయితే అది మనకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మన వేరే దేశాల మీద ఆధారపడక్కర్లే. పర్యావరణం అనుకూలమైనటువంటిది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటంటే వాతావరణ మార్పు కారణం ఏంటి అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. కాబట్టి ఇవన్నిటినీ మనం ఒక్క చేంజ్ తోటి ఒక్క మార్పు చేయడం ద్వారా మన అనేక సమస్యలను దీర్ఘకాలికంగా మనము నివారించవచ్చు అన్నట్టు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా చాలా కృషి చేస్తుంది. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పర్యావరణ అనుకూల ఇంధనాలను ప్రవేశపెట్టి ఈ పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ఎంతగానో కృషి చేస్తున్నాయి మన ప్రభుత్వాలని కూడా. మనం వాటిని స్వాగతించాలి, ప్రజలు వాటికి కూడా కోఆపరేట్ చేయాలి. ఏమి భయాందోళనలు చెందనవసరం లేదు. ప్రజలకు చేటు మనది అసలే ప్రజాస్వామ్య దేశం. ప్రజలకి ఏమైనా చేటు చేస్తే నెక్స్ట్ టైం ఎన్నుకుంటారా? ఎన్నుకోరు కదా. మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఏదో నియంత్ర దేశం అంటే చేయవచ్చు, ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు ప్రజల మీద. కానీ మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇప్పుడు ఇది ఇలా ఫెయిలియర్ అయింది ఈ ఎక్స్పెరిమెంట్ అంటే నెక్స్ట్ టైం వాళ్ళకు ఎలక్షన్లో ఎఫెక్ట్ పడుతుంది కదా. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఆ విధంగా చేయవు. వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకునే అలాంటి స్కీమ్లో ప్రవేశపెడతారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పర్యావరణ అనుకూల ఇంధనాలకు సహకరించాలి, ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే వాహనదారులకు ఉన్న రకరకాల డౌట్స్కి మీరు క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో చూసారు కదా E20 పెట్రోల్పై ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.